హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్లీ బయటకు వెళ్ళాం ఇప్పుడే ఇప్పుడే అట్లా ఇవాళ డే 16 అనుకుంటా. అంత ఐడియా లేదు డే ఎంతనో. రంగషాపేట్ ముందు ఆర్టీఓ సర్కిల్, తర్వాత రంగషాపేట్, తర్వాత ఏఎస్ఎం, తర్వాత వాల్మార్ట్, తర్వాత బట్టల్ బజార్, గోపాల్ స్వామి గుడి డెస్టినేషన్ మనది. ఆడ పోయి మా బామ్మారిది స్పీకర్ కాకతీయ కాడ ఇక్కడ వాడిని ఎక్కించుకొని బయటికి పోవాలి. మామిడి ఇవాళ ఖాళీ పోలే, అందుకే మావాడిని ఎక్కించుకొని పోదాం అనుకొని ఫిక్స్ అయిపోయినా అంతే. మావాడు చెప్పిన ఫుల్లీ ఎడ్యుకేటెడ్, మొత్తం వేరే ఉంటాడు. మా శ్రీకర్ దేవరకొండ అంటే ఇక అది మినిమం ఉంటుంది. శ్రీకర్ దేవరకొండ అంటారా బాబు, మొత్తం ఎడ్యుకేటెడ్ పర్సన్ ఇన్ అవర్ బ్యాచ్, ఫుల్లీ ఎడ్యుకేటెడ్ పర్సన్ తెలుసా. శ్రీకర్ దేవరకొండ అంటే ఆయన వేరే. ఇక ఆయన ఎట్లా అంటే ఇక ఒక పరాయి స్త్రీని కన్ను పట్టేదా ఏం చేస్తాడో మీకు తెలుసు. యూట్యూబ్లో చెప్పలేము మనం, స్ట్రైక్ పడుతుంది. అంత పెద్ద యూట్యూబర్లకు నాది కానీ చెప్పొచ్చు, కానీ ఎందుకు మళ్ళా మావాడు ఫీల్ అయిపోతాడు సార్. ఎందుకు సార్ చెప్పినా పోదానం. ఆర్టీఓ ఆఫీస్ పోయే సర్కిల్ దాటినాం. నెక్స్ట్ రంగషాపేట్ సర్కిల్. గ్యాస్ షార్టేజ్ కాబట్టి మస్తు కట్టెలకు ఫుల్ డిమాండ్ పెరిగింది తెలుసా. మనకి కట్టెల షాప్ కాబట్టి మనం చెప్తాను పోతాను. మస్తు శ్రీకర్ దేవరకొండ చెప్పిన కదా, శ్రీకర్ దేవరకొండ అంటే చెప్పుల షాప్. కాకతీయాల చెప్పుల షాపు అంటే శ్రీకర్ దేవరకొండ అంటారు. శ్రీకర దేవరకొండ చెప్పుల షాప్ అంటే మొత్తం హ్యాండ్మేడ్ చెప్పులు ఉంటాయి. పెద్ద పెద్ద కంపెనీలు చెప్పులు పంపుతాయి మొత్తం శ్రీకర్ దేవరకొండకి. మినిమం ఉంటుంది భయ్ ఆ శ్రీకర్ దేవరకొండ అంటే. ఎట్లా అనుకుంటారు మీరు? ఇది మొత్తం ఇక్కడ గొడ్డు కూర దొరుకుతుంది. బీఫ్ అమ్ముతారు ఇక్కడ. ఈ షమోన్పేట్ సర్కిల్ దాటి ముందుకు వస్తా అంటే మొత్తం ఇక్కడ ఎక్కువ అయ్యే ఉంటాయి, తక్కువ ఇడి దాకా. ఇది మళ్ళీ జిమ్ బాగుంటుంది. జిమ్ పోండి, మన పేరు చెప్పండి. ఓకే, ముందు నాగమయ్య గుడి ఫుల్ ఫేమస్. నాగరాజ్ టెంపుల్ చూడండి, నాగరాజ్ టెంపుల్ ఫుల్ ఫేమస్. పురాణ ఉంటుంది, లోపల పాములు ఉంటాయి, పుట్ట ఉంటుంది, వస్తుంటాయి. ఇగో పెట్రోల్ కొట్టియాలి, 2 పాయింట్లు ఉన్నాయి. ఏం చేద్దాం, కొట్టియాలి. తప్పుతా 30 వస్తుంది. బర్రెదా అయినాడు తాగుతుంది. ఇది పెట్రోల్ అనుకున్నా కుడితే అనుకుంటుంది. ఏమో అర్థమైతే లేదు ఫ్రెండ్స్. ఏం చేద్దాం, అట్లా తాగుతుంది. ఇది కొట్టేయాలి. శ్రీకర్ దేవరకొండ ఒక 500 ఇస్తే కొట్టిద్దాం అనుకుంటాను. ఇంటికాడికి వచ్చిన ఇది కొనుక్కొని వచ్చిన. మావాడు ఇప్పుడే వచ్చింది, బిజీ మ్యాన్. ఎమ్మెల్యేతో తిరుగుతాడు మావాడు, మొత్తం వేరే ఉంటుంది. ఎమ్మెల్యే ఎంపీ అందరితో తిరుగుతాడు మావాడు. చూడు మావాడు ఇది ఇటు చెప్పక అటేమో స్టాండ్ ఇరిగిందంట. ఏం చేద్దాం, ఇటు తయారైంది మావాడు. ఇద్దరం వచ్చినాం, మా మావాడు నేను. ఇక్కడ పవర్ అప్ తీసుకుంటాను. ముందు శ్రీకర్ దేవరకొండ వస్తాడు. ఇక్కడ గుడ్ల షాప్ కాడికి వస్తున్నాడు. శ్రీకర్ దేవరకొండ చెప్పానుగా, దేవరకొండ. వాడు గుడ్ల షాప్ కాడ బ్లాక్ డ్రెస్ అక్కడ దూరంలో ఉన్నాడు. ఆడున్నాడు, పోవాలి. శ్రీకర్ దేవరకొండ అక్కడ దగ్గరలో కనపడతాడు, దూరంలో. చెప్పినా కదా, బిగ్ గుద్ద పలిచిన పర్సన్ శ్రీకర్ దేవరకొండకు. మా ఇంటికి వచ్చినాము. వీడు అన్నాడు, జాకీగా లోపడున్నాడు. వీళ్ళిద్దరు కుక్కలకు భయపడతారు. వీడు ఉన్నాయనేమో ఈయనే. వీడు తెలుసుగా దత్తుగా తమ్ముడు. వీడియో ఎడిట్ చేస్తాడు. మొన్న ఉజ్జయింది రీల్ పెడతాడంట, ఎడిట్ చేస్తాడు. 8K ఫోన్ పెద్దోళ్ళు అయ్యి తెలుసుగా. మన అంటే ఏదో 4K 60 fps ఏదో పేదోళ్ళే iPhone 16, వాళ్ళే 8K ఫోన్లు. ఫ్రెండ్స్ ఇగో అందరం పోతాను లస్సీ తాగడానికి. మా వాళ్ళు వత్తాలు, ఇంకా వత్తాలు ఫ్రెండ్స్. మావాడు చూడు సిగ్గుపడతాను ఫ్రెండ్స్. ఇగో మావాడు చూడు రైడర్ 46 పోతానా. ఇది గోల్డ్ షాప్ గల్లీ. మా వాళ్ళు వత్తాళ్ళు. ఆ హోటల్ ఈ హోటల్ తిరిగితే అన్నీ బంద్ ఉన్నాయి ఫ్రెండ్స్. హోటల్ అన్నీ ఎందుకో బంద్ ఉన్నాయి. పోతానం. వి విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. హోటల్స్ ఎందుకో బంద్ చేశారు. ఇటు రైటు అవాడ రాహుల్ ఈయనే రాహుల్, వడ్డీ రాహుల్ అంటారు. గోల్డ్ మ్యాన్ రాహుల్ ఈయన గోల్డ్ మ్యాన్ రాహుల్. వడ్డీలకి ఇంట్రెస్ట్లకి అన్నిటికి ఇస్తాడు గోల్డ్ మ్యాన్ రాహుల్.
ఫైనల్లీ ఇంటికి వెళ్ళిపోతాను. ఇక కొంచెం అటు ఇటు పనులు ఉంటుంది. సంచిలా ఏసీ ఏసీ అన్నాను, కూలర్ పంపు ఉంటుంది, వాటర్ పంపులు కొనుక్కొని పోతానా. ఎండ బాగా కొడుతుంది, 3:30 అవుతాను టైము. ఇక ఇంటికి వెళ్ళిపోతానా. ఏం చేద్దాం మరి, బాగా ఎండ కొడుతుంది తప్ప తిరుగుదామన్నా వర్షం పడతలేదు. ఎండ పిచ్చ పిచ్చ కొడుతుంది. ఏం చేద్దాం, ఇక అట్లా అయిపోతుంది లైఫ్. పోతానం ఇట్లా చక్కగా వెళ్ళిపో 2 రోజులకి వెళ్ళేమో కరీంబాద్ నుంచి పోతానం. కానీ వచ్చి ఇవాళ చక్కగా తొందర వెళ్ళిపోయి జర కూలర్ ఇట్లా ఫిట్ చేయాలి. ఎండ బాగా కొడుతుంది, ఏం చేద్దాం, ఏం చేయలేకపోతానం. కాబట్టి ఇక అట్లా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతాం. ఓకే, లైక్, షేర్, సబ్స్క్రైబ్ హరి బ్లాగ్స్. ఓకే, నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. బాయ్.